Daily. Taste the Daily. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండటంతో అభిమాన నటులన్నీ మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ని కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీ రిలీజ్ అంటే ఏదో ఆషామాషిగా కాదు, రీ రిలీజ్లకు కూడా స్ట్రైట్ మూవీస్ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో అంతా హ్యాపీయేనా? మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ సినిమాల సందడి కూడా కనిపించింది. స్ట్రైట్ రిలీజ్ లో పెద్దగా మెప్పించలేకపోయినా స్టాలిన్ సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రీసెంట్ గా మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అతడు విషయంలోనూ రిజల్ట్ నిరాశపరిచింది. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెర మీద చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఖుషి, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజ్ లో ఎంత సందడి చేశాయో రీ రిలీజ్ లో అంతకన్నా ఎక్కువ బస్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజ్ లో పెద్దగా మెప్పించలేకపోయినా జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ ను కొంతకాలం పక్కన పెట్టేయటం బెటర్ అంటున్నారు సినీ జనాలు.